అన్నయ్య నేను గృహంలో ఉండగా నన్ను పిలిపించిన కారణమో చెప్పమంటుంది కదా అన్నయ్య. అన్న పరశురామా నీవు అతిమోదంబునను ఎలా ఉందో తెలుపు కదా మన తల్లి కూడా అన్నయ్య తల్లి ఎలా ఉంది మంచిగా అంటున్నావా మరణ కానీ మన తల్లి కూడా మరణ కానీ ఈ భూమిలో చాలా బాధ ఏమిటొచ్చే అన్నయ్య ఆ బాధ ఏ రకంగా జరిగింది ఎవరితో అడిగిందో తెలుపుకుంటాను తల్లికి ఎవరితోటి బాధ వచ్చింది అని అంటున్నావా మన గని కూడా మన తల్లి మా చాలా బాధపడుతున్నారు. అవును అన్నయ్య తల్లిని
మన జనని చనిపోయిందో అన్న నాకు అనుమానం వచ్చిందే నాకు అనబడ్డదా తల్లి ఏమైనా అన్నావా వాయ్యా పరశురామా నాకు చిన్న అనుమానం నువ్వు వచ్చే కాదు చూస్తున్నా మీ అమ్మ జర తోడుకుంది నీ చెల్లె ఇంకా తోడు ఈ ఇత్తనం ఎక్కడ ఒకసారి నిల్చుండ్రా ఆ ఇద్దరు ఎట్లా నేను బాబాదేవుతో రాసుకోవచ్చు కూడా నా గుట్ట పొరగా నా లెక్కనే ఉంటా నా పిల్లలు ఎక్కువ సంపాదిస్తా అందరూ నా లెక్కలు ఇంతే అమ్మలేకలేదు ఒట్టి తీస్తూనే ఉంది అంటే ఆ ఎడ్జి నీ లెక్క ఉంటేనే ఏం లేదు ఇతరం నాది లేవా లేవా అది ఉంటే కాగదని అప్పుడు కడి చేస్తున్నా తల్లిగడి అంగ వంగ కాళింగ దేశంలో ఎక్కడ ఏ మూలకున్నా కానీ దాన్ని తీసుకొచ్చి నీకు ఒక్కటి ఈ కారాగృహంలో నిజంగా ఎందుకు పోయేనేమో తల్లి వేగిన దేవతగా చూసుకోవాలి అన్నవా కోపం మీద అన్నయ్య అటయ్య అడగోడి బాధ తల్లిని ఎందుకు పెట్టేవాడునవా అవునన్నయ్య చెప్పబడనవా మనం పెట్టు చెప్పబడవా బాధ ఎవరు చూడగలిగిందో చెప్పబడవా తండ్రి పేరు తల్లిని ఏమని అడిగిందంటే అమ్మా నేను ఆటోలు ఆడపోయాను ఆ కచ్చిరి కాడ నాతోటి బాలలు కూడా ఓరి తండ్రి లేకుండా పుట్టినవు నీ తండ్రి పేరు అడిగొచ్చి మమ్మల్ని కొట్టురాను అందు గురించి తండ్రి పేరు నేను అడిగిన అడబడి బాధలు పెట్టిన అందుకని మొండి చెంది నా తల్లి కూడా ఇంతవరకు నా తండ్రి పేరు చెప్తలేదు
మరి పెద్ద ఆయన నీకే చెప్పకపోతే చిన్నపోయి ఇప్పుడే తింటుందా అందుకునే నా చెల్లెలకు చెప్తున్నా. ఏమని మధ్య మధ్య కిందకి వస్తున్నావు? నేను మరి వరుసగా వస్తే నాకే తీరా అంటే వరుస మరి మరి ఏమైతే నాకు అర్థం అవుతుంది. బాధపడకు, ఫికర్ చెప్పు. ఇంటిదా ఆడవాళ్ళు తల్లి ఏ మూలకుండా గాని దాన్ని వెతకి వెంటాడి సండాడి దాన్ని బద్దలు అలగొట్టి తండ్రి పేరు చెప్పేస్తావరా దాన్ని గండ్ర గొడ్డలతోటి నరికి పడితే సిల్లా నువ్వు బాధపడకు. మన కారాగృహం ఇక్కడ కూర్చో. ఎక్కడున్నా కానీ దానికి ఎక్కడ దాని పోతే అరే బొంగులాట ఎందుకంటే సందులో క్రికెట్ ఆడుతుంది. క్రికెట్ ఆడదు ఇది ఎందుకని క్రికెట్ ఆడుతుంది. క్రికెట్ ఆడాలి. అవును ఈ రోజుల్లో అదే ఉంది. ఇప్పుడు దాంతో పెద్దది ఏంటి భోగము దానా ఏ రెండు అది ఏమే ఒకరి మాటలు నేర్చుకొని రంకు మాటలు నేర్చుకొని నా తండ్రి పేరు చెప్పమంటే మీ తండ్రి మరణించుండు. నీకా గాలి దొరికిందా? ఎవరు కాదు మరి రానిక అంటే అమ్మా పరిస్థితి అమ్మా ఇటువంటి ఈ గోడలు దుక్కుతుంది తప్ప పెళ్లి చేయి అమ్మా గక్క బయట రావాలి మాట ఏమంటారు అంటే రక్తమా మాట పూడిన మొగడాడు. మీ అమ్మ నాకు ఒక చెప్పు నేను కొడతా ఫస్ట్ నిన్ను కొట్టాక ఫైన్ చేస్తా మరుగుణ అంటే మరుగుణ అంటే లోపల లోపల గుసగుసలు అది సాధువు ముచ్చేదా దాచిపెట్టి చెప్తారే మీ అమ్మ విరగోడి మరుగుడ గుడి అంటే మరుగుడ వాడు ఎక్కడ నువ్వు కలుసుకుంది ఎక్కడ వాని ముఖము వాని బింబణం వాని ముఖము చూడలేదా? ఏ నాగరగడ ఎల్లమ్మ గుడి కానీ
అంటే ఇక్కడ నారాయణుడు అతడే నిన్ను నాకు ఇచ్చినాడయ్యా. సింహనారాయణ మూర్తి నీకు ఇచ్చినాడు అంటే గాలికా నాయన నా గర్భం అంది వేసి ఈ దేశంలో గాలికే పుడతారు నాకు ఇచ్చినాడు నాయన. జనని రంకు దీనికి ఇంత ధైర్యం అంటే ఇంత ధైర్యం దీనికి నేను ఎంత చెప్పినా నా తండ్రి పేరు చెప్పమంటే ఈ రంకు వెళ్ళి కొడుకు ఇప్పటికైనా నా తండ్రి పేరు చెప్పు. పడుతుంది చూపిస్తుంది పేరు తెలియదు. నాకే ధైర్యం ఉందయ్యా. నా కొడుకులే ధైర్యం అనుకున్నానే. నీవే నాకు శత్రుడమైతే నేను ఎవరికి చెప్పుకోవాలి నాయన? అమ్మా నేను నీకు శత్రువులను కాదు, నేను నీ కుమారుడే. కానీ ఈ నాగేళ గ్రామంలో నీకు తండ్రి లేకుండా పుట్టామని నా తోటి బాలుడు కూడా పుట్టడానికి తండ్రి ఎందుకు ఆడలేదు సరిపోరా? నా చెల్లి
ఆ సేటు అయిపోయింది దగ్గర పట్టుకుంది